ఈరోజు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో గాంధీ పుట్టినరోజు అక్టోబర్ 2ని అహింసా దినోత్సవం చేద్దామంటే 195 దేశాలు ఏకగ్రీవంగా దానికి తీర్మానించినాయి. అంటే గాంధీ గొప్పదనం ప్రపంచంలో ఎలా ఉన్నాయో చూడండి. ఐన్స్టీన్, చార్లీ చాప్లిన్ గొప్పోళ్ళు, 7 నోబెల్ తెచ్చిన ఆయన. భారతీయులు ఎలా చూస్తున్నారు? పొలిటికల్గా ఆయన చూడకండి, ఆయన అతీతుడు, ఒక గొప్ప భరతమాత ముద్దుబిడ్డ అనమాట భారతదేశ సంస్కృతిలోనే. అలాంటి పర్సన్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీయే అక్కడ ఎమర్జెన్సీ పెట్టింది. ఇప్పుడు దీనికి క్షమాపణ చెప్పాలా లేదు అంటే నన్ను అడిగితే నోటే చెప్తానండి. కాంగ్రెస్ అన్కండిషనల్లీ ఇట్ షుడ్ టెండర్ ది అపాలజైజ్, ఇట్ ఆస్క్ ది అపాలజైజ్ అని చెప్పాలి. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్కి నేతృత్వం వహిస్తున్నారో ఆ రోజు ఎమర్జెన్సీ పెట్టింది తప్పే అని చెప్పాలి. అది సమర్థనీయం కాదు. నేను ఒకటే చెప్తున్నా, కాన్స్టిట్యూషన్ తూచా తప్పకుండా అమలు పరిచారా లేదా? ఇక్కడ శశి థరూర్ అనే ఒక గొప్ప నేత, నేను ఆయన చాలా గౌరవిస్తాను. ఆయన నాలెడ్జ్ వన్ ఆఫ్ ది లివింగ్ వాయిస్ అనమాట, వన్ ఆఫ్ ది ఇంటలెక్చువల్ వాయిస్ అంటాను నేనైతే. అలాంటి పర్సను పార్లమెంటులో ఆయన చెప్పింది ఏంటంటే ఇది అప్రజాస్వామికం కానీ అన్కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది